अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी कस्बे में नटराज थिएटर के सामने डीसीसी सदर और टीजीआईआईसी की चेयरपर्सन निर्मला जग्गारेड्डी की क़ियादत में बीसीजेएसी की तरफ से बीसी के लिए 42% रिजर्वेशन का मुतालबा करने वाले बंद की हिमायत में एक एहतजाजी मुजाहरा किया गया। कांग्रेस कायदीन और कारकुनों ने बड़ी तादाद में इसमें शिरकत की। निर्मला जग्गारेड्डी ने कहा, राहुल गांधी का बुनियादी मकसद बीसी को तहफ़्फ़ुज़ात फराहम करना। राहुल गांधी का मकसद ये कि बीसी रिजर्वेशन ही समाजी, मौशी और सियासी तौर पर पसमानदा बीसी ज़ातों के लिए तरक्की का वाहिद रास्ता है। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ కోసం బంద్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 42% ఇవ్వాలని మరి మన అసెంబ్లీలో కూడా నిర్ణయం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోవడానికి ముఖ్య కారకులు రాహుల్ గాంధీ గారు. మరి భారత్ జోడో యాత్ర చెప్పడం జరిగింది. 100 సంవత్సరాల కింద మరి కులగణన జరిగి ఇప్పటివరకు ఎవ్వరు చేయలేదు. మరి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది, తప్పకుండా రాష్ట్రంలో మరి కులగణన జరగాలి, అలాగే బీసీ కులానికి మరి న్యాయం జరిగే విధంగా చేయమని ఆదేశాల ప్రకారంగానే ఒక కమిటీ వేసి మరి కమిటీలో మన జిల్లా నాయకులు పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు, అలాగే మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మరి ఒక కమిటీ వేసిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకొని మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వే 100% కావాలి అని చెప్పి మరి చేయడం జరిగింది. మరి అలాంటి సర్వేను ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం మరి ఈ కోర్టు ఆ కోర్టు అని మరి మాట తప్పుతూ పోవడం జరుగుతుంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఆర్థికంగా రాజకీయంగా న్యాయం చేయమని, సామాజిక న్యాయం కావాలని అడుగుతున్నాం. కానీ ఎలాంటి ఇబ్బంది లేదు, మీ పదవులకు ఇబ్బంది లేదు, మీ రాజకీయానికి ఇబ్బంది లేకుండా న్యాయం చేయమని జరుగుతున్నాం. ఈ కార్యక్రమం చేసిన జేసీ బీసీ నాయకులందరికీ మరి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా మరి స్వాగతిస్తూ ఈరోజు మా పోరాటం ఇంతటితో ఆగదు. ఎందుకంటే ఒక్క చిన్న సంతకం గవర్నర్ గారు చేస్తే ఆమోదించాల్సిన పరిస్థితి పోయి మరి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి ఇబ్బంది పెట్టి బీసీలను మరి కించపరిచిన విధంగా న్యాయం చేయకుండా మరి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, గవర్నమెంట్లు ఉంటాయా పోతాయా తర్వాత సంగతి. మేమేం అడుగుతున్నాం, మాకు ఉన్న పర్సంటేజ్ ఇవ్వమంటున్నాం. కాబట్టి అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని పార్టీలు కూడా ఏకమై ఈరోజు బంద్ పిలిపివ్వడం, ఈ పిలిపి ఒక్కరోజుతో ఆగదు, మరి వచ్చే రోజుల్లో కూడా ఉద్రిక్తంగా ఉంటుంది. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మరి మన ప్రధానమంత్రి మోడీ గారు మరి తప్పకుండా ఈ సమస్యను నెరవేర్స్తానని మేము ఆశిస్తూనే ఉన్నాము. ప్రజల మధ్యలో జరిగే సమస్యను మీరు క్షుణ్ణంగా మరి నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్కు మద్దతుగా సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలపడం జరుగుతుంది. బంద్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి 42% రిజర్వేషన్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. జిస్కి జిత్ని భాగేదారి ఉత్ని ఇస్కి హిస్సేదారి అని చెప్పేసి ఏదైతే రాహుల్ గాంధీ గారు అన్నారో, బీసీల గురించి ఆలోచన చేసిరో, కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది కోర్టులో వేసి దాన్ని అన్యాయంగా అడ్డుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్ పూర్తి మద్దతుగా ఉన్నది. అసలు 42% బిల్లును అసెంబ్లీలో పాస్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తూ మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఉదయమే మరి బంద్లో అన్ని షాపులు బంద్ చేసి అందరి మద్దతు కూడగట్టుకుంటూ, అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకుంటూ ఈరోజు ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. జై కాంగ్రెస్.